హాయ్ ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మధ్య ఉన్న తేడా ఏమిటి? సైకలాజికల్ గా తేడా ఏంటి? వాళ్ళ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది? డిఫరెన్స్ ఏంటి? చాలా లోతుగా మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. అన్నట్టు మరో విషయం, ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ ఉందండి. ఆ ఛానల్లో చరిత్ర, పురాణాలు, ఇంకా చాలా చాలా ఆసక్తికరమైనవి, సాహిత్యము, గ్రంథాలు, ఎన్నెన్నో విషయాలు అందులో చర్చించాం. మరిన్ని వీడియోస్ కూడా రాబోతూ ఉన్నాయి. ఇతిహాసం మా ఛానల్ పేరు. ఆ ఛానల్ తప్పకుండా చూడండి. ఆ ఇతిహాసం ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను, కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడుతూ ఉన్నాం. క్లిక్ చేయండి, ఆ ఛానల్ లోపలికి వెళ్ళిపోండి, అందులో వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా చాలా ఆసక్తికరమైన వీడియోస్ అందులో ఉన్నాయి. ఇక విషయానికి వస్తే, ముందు డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడదామా, నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడదామా? ముందు ట్రంపాసురుడి గురించి మాట్లాడదాం. ట్రంప్ ట్రాన్సాక్షనల్ అప్రోచ్ ని ఫాలో అవుతూ ఉంటాడు. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి తెలుగులో? లావాదేవీలు. నరేంద్ర మోదీ గారు రిలేషన్షిప్ బిల్డింగ్ అప్రోచ్ ని ఫాలో అవుతూ వస్తున్నారు. రెండింటికి మధ్య 180 degrees తేడా ఉంది. చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే, మీరు ఏ చార్మినార్ సెంటర్కో, ఏ కోటి సెంటర్కో, ఏ సుల్తాన్ బజార్ ఏరియాకో వెళ్ళారనుకోండి, అక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి. ఫుట్పాత్ల మీద కూడా కొన్ని వస్తువులు అమ్ముతూ ఉంటారు, బండ్ల మీద కొన్ని వస్తువులు అమ్ముతూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి ఏదో వస్తువు కొనాలనుకోండి, ఓ బెల్ట్ కొనాలి, లేదో పర్సు కొనాలి, ఒక బ్యాగ్ కొనాలి, మీ ఇష్టం. అక్కడ ఆ వ్యాపారి మీతో బార్గెయిన్ చేస్తాడు, మీరు ఆయనతో బార్గెయిన్ చేస్తారు. ఆయన ఓ నెంబర్ చెప్తాడు, మీరు తక్కువకు అడుగుతారు, అతను ఏదో చెప్తాడు, మాకు ఇంతకు వస్తుందండి, లేదండి, అది ఇది అంటాడు, 2 తీసుకుంటే తగ్గిస్తానంటాడు. మొత్తానికి డిస్కషన్ ఏదో అవుతుంది, మీరు డబ్బు చెల్లిస్తారు, వస్తువు తీసుకొని వెళ్ళిపోతారు. మీకు ఆ వ్యాపారి ఫేస్ గుర్తుండదు, ఆ వ్యాపారి ఎంత కమ్మాడు అనేది గుర్తుంటుంది తప్ప, అది కూడా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీరు మర్చిపోతారు. ఫలానా వస్తువు 100 రూపాయలకు కొన్నారా, 50 రూపాయలకు కొన్నారా, 80 రూపాయలకు కొన్నారా అనేది కూడా మీరు మర్చిపోతారు. ఆ వ్యక్తి ఫేస్ గుర్తుండదు, అసలు ఇంకేం గుర్తుండదు, అది అయిపోయింది ట్రాన్సాక్షన్. అదే మీ ఊళ్ళో కిరాణా కొట్టు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు కానీ మీ చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఎక్కడ కొనేవాళ్ళు గుర్తు చేసుకోండి. ముఖ్యంగా వైశ్యులు కిరాణా కొట్లు రన్ చేస్తూ ఉండడం మనకు బాగా తెలుసు. వాళ్లకు, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్లకు మధ్య నడిచేది ట్రాన్సాక్షన్స్ లాగానే కనిపిస్తున్నప్పటికీ వస్తువులు అమ్ముతున్నారు, డబ్బు తీసుకుంటున్నారు. కానీ రిలేషన్షిప్ బిల్డింగ్ అనేది ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మీకు తెలుసు, మీ కష్టాలు తెలుసు, మీ సమస్యలు తెలుసు. లేదు మీ తల్లిదండ్రులు టీచర్గా పనిచేస్తున్నారా, ఇంజనీర్గా పనిచేస్తున్నారా, రైతువా, వ్యాపారా, లేకపోతే అవన్నీ తెలుసు వాళ్ళకు. మంచి చెడు మాట్లాడుకుంటారు. ఒక్కోసారి ఓ 100 రూపాయలు 200 మీరు ఎక్కువ పే చేయలేకపోతే పర్వాలేదు, ఖాతాలో రాసి పెడతాను, వచ్చే నెల పే చేద్దురు గాని అని చెప్పి అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా పూర్తి డబ్బు తీసుకోరు. మాకు చాలా బాగా అనుభవం. 1000 రూపాయల సామాన్ మీరు కొన్నారనుకోండి, 1000 రూపాయలు మీరు ఇస్తానన్నా తీసుకోరు, 900 రూపాయలే తీసుకుంటారు, లేదు 850 రూపాయలే తీసుకుంటారు. మిగతాది అలా రాసి పెడతారు. కనీసం ఆ డబ్బులు మళ్ళీ తిరిగి చెల్లించడానికైనా మీరు ఆ షాప్కి వస్తారు కదా, అలా మళ్ళీ వస్తువులు కొంటారు, మాట్లాడతారు. మీ పిల్లలు పెద్ద అవుతూ, వాళ్ళు ఏ ఇంజనీరింగో చేస్తూ, వాళ్ళు ఏ విదేశాలకో వెళ్ళారు, లేదు ఎక్కడో పని చేస్తున్నారు అనుకోండి, అవన్నీ కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఆ కిరాణా కొట్టు వాళ్ళతో చర్చిస్తూ ఉంటారు. మీరు చూస్తే ఓపెన్గా ఒక రిలేషన్షిప్ బిల్డింగ్ అనేది మీరు చూడొచ్చు. మనీ ఉంది అక్కడ, కానీ రిలేషన్షిప్ బిల్డింగ్ ఉంది. డిఫరెన్స్ అర్థమైందా మీకు? ట్రాన్సాక్షనల్ అప్రోచ్కి రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి. ఆ కోటి, సుల్తాన్ బజారు, అక్కడ ఫుట్పాత్ల మీద అమ్మే వ్యాపారి బిహేవియర్, డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్ ఒకటి. ఊళ్ళల్లో కిరాణా కొట్టు నడుపుతూ రిలేషన్షిప్ బిల్డ్ చేస్తుంటారు చూసారా, ఆయన బిహేవియర్, నరేంద్ర మోదీ గారి బిహేవియర్ ఒకటే వివిధ దేశాల విషయంలో. అది చిన్న ఉదాహరణ. ఇంకా లోతుగా వెళితే, డొనాల్డ్ ట్రంప్ వ్యాపార నేపథ్యం నుంచి వచ్చాడు. ఆయన బిజినెస్ మ్యాన్. ఐ డోంట్ వాంట్ టు కాల్ హిమ్ యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ లైక్ టాటా ఆర్ బిర్లా ఆర్ అంబానీ. ఐ డోంట్ వాంట్ టు కాల్ ట్రంప్ యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. వ్యాపార నేపథ్యం నుంచి వచ్చాడు. ఒప్పందాల మీద ఆయనకు దృష్టి ఎక్కువగా ఉంటుంది. అంటే డీల్ మేకింగ్ మెంటాలిటీ అంటాం, దాని మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఇదిగో ఫలానా ఇల్లు $4 లక్షల ఇంతకు అమ్ముతున్నాం అంటాడు. లేదు మాకు ఇంతకు కావాలి, లేదు లేదు మేము ఇవ్వలేము. ఇదే డీలింగ్. ఫైనల్గా ఎక్కడో $3,80,000 తెగ్గొడతారు. అయిపోయింది డీల్, కథం, టాటా బై బై. నెక్స్ట్ వేరే కస్టమర్ని పట్టుకో, ఇల్లు అమ్మాలి. ఇది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాపారం. సో ఆయన ప్రతి వ్యవహారం కూడా ఒక డీల్ లాగా కనిపిస్తుంది, ఒక ట్రాన్సాక్షన్ లాగా కనిపిస్తుంది. ఆయన నమ్మకం ఏంటంటే, అవతలి వాళ్ళు మీకు లాభం చేకూర్చకపోతే మీ డీల్ మార్చండి, లేకపోతే డీల్ రద్దు చేయండి. ఇంతే ఆయన ఆలోచించేది. దురదృష్టవశాత్తు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత వివిధ దేశాలతో కూడా ఇలాగే హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. డీల్ మేకింగ్ మెంటాలిటీ అండ్ ట్రాన్సాక్షనల్ అప్రోచ్, బిజినెస్ అప్రోచ్, ఇది ఆయన ఫాలో అవుతున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే, పాయింట్ నెంబర్ 2 చెప్తున్నాను,
తాత్కాలికంగా వచ్చే లాభాల మీద దృష్టి ఉంటుంది వ్యాపారికి ఎప్పుడు కూడా. అంటే దీర్ఘకాలిక వ్యూహాల కంటే తక్షణం వచ్చే లాభాల మీద ఎక్కువ దృష్టి పెడతాడు. అంటే ఇట్స్ లైక్ ఫోకసింగ్ ఆన్ షార్ట్ టర్మ్ గెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త ఉద్యోగాలు, ఎగుమతులను పెంచుకోవడము, ఇతర దేశాల నుంచి డబ్బు రాబట్టడము, ఇలాంటి వాటి మీద ఉంటుంది ఎక్కువ కాన్సన్ట్రేషన్. అలాగే అమెరికా ఫస్ట్, లేదా అమెరికా నేషన్ ఇస్ ఫస్ట్, లేదా అమెరికా ఫస్ట్ డాక్ట్రైన్, లేదా అమెరికా ఫస్ట్ పాలసీ, వాట్ ఎవర్ యూ కాల్. ఆ కోణంలో ట్రంప్ ఆలోచిస్తాడు. అంటే ఫస్ట్ అమెరికా అన్న సిద్ధాంతం బాగుంది. అమెరికా రాష్ట్రపతిగా ఆ కోణంలో ఆలోచించడం అనేది మంచిదే. కానీ సమస్య ఏంటంటే, ఆయన అమెరికా ఎక్కడ భాగస్వామిగా ఉన్నా సరే అమెరికాకు ఎంత లాభం వస్తుంది, అమెరికాకు ఎంత లాభం వస్తుంది అన్న కోణంలోనే ఆయన ఆలోచించుకుంటూ వెళుతూ విన్ విన్ అప్రోచ్ కాకుండా విన్ లూజ్ అప్రోచ్ని ఫాలో అవుతూ ఉన్నాడు. అంటే నేను గెలవడానికి అవతలోడు ఓడిపోయినా పర్వాలేదు, ఇది విన్ లూజ్ అప్రోచ్. ఇది ట్రంప్ ఫాలో అవుతున్నాడు. విన్ విన్ అప్రోచ్ ఎలా ఉంటుంది? అమెరికాకు లాభం కలగాలి, అవతలి వాడికి కూడా లాభం కలగాలి. ఇది విన్ విన్ అప్రోచ్. అది మిస్ అవుతోంది. అలాగే మామూలుగా సాంప్రదాయ దౌత్యాన్ని తిరస్కరిస్తూ వస్తున్నాడు. అంటే ఇట్ ఈస్ లైక్ డిస్రప్టింగ్ ద ట్రెడిషనల్ డిప్లొమసీ. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ప్యారిస్ వాతావరణ ఒప్పందం ఒకటి ఉందండి, చాలా ఫేమస్. అది ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ అంటారు. అలాగే ఇరాన్ న్యూక్లియర్ డీల్ కానీ, టీపీపీ కానీ, ఇలాంటి వాటి నుంచి చాలా వేగంగా డొనాల్డ్ ట్రంప్ తప్పుకున్నాడు, బయటకు వచ్చేసాడు. అమెరికా తక్కువ లాభాలతో ఒప్పందం చేసుకుంది అని చాలా విషయాలు ఆయన నమ్ముతూ వచ్చాడు. చాలా దేశాలు అమెరికాని ముంచేశాయి, లేకపోతే అమెరికాని మోసం చేశాయి, అమెరికా చాలా తక్కువ లాభాలతో ఒప్పందాలు చేసుకుంది వివిధ దేశాలతో అని బలంగా నమ్ముకుంటూ వస్తున్నాడు. సో దానివల్ల అంతకు ముందు ఉన్న అమెరికా అధ్యక్షులు, వాళ్ళు రిపబ్లికన్స్ కావచ్చు, లేదు డెమోక్రాట్స్ కావచ్చు, అధ్యక్షులు ఎవరైనా కానీ, వాళ్ళందరూ అనుసరించిన సాంప్రదాయ దౌత్య విధానాలను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరిస్తూ వెళుతున్నాడు. ఇంకోటి, ఈ రిలేషన్షిప్స్ ఎప్పుడైనా బిల్డ్ చేసిన డొనాల్డ్ ట్రంప్ కొంతమంది దేశాధినేతలతో లీడర్ టు లీడర్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన కూడా. అంటే పర్సనల్ బాండ్స్, ముఖ్యంగా అథారిటేరియన్ ఫిగర్స్ ఉంటారు కదా, పుతిన్ కావచ్చు, కిమ్ జాంగ్ ఉన్ కావచ్చు, షీ జిన్పింగ్ కావచ్చు, వీళ్ళందరితో ఒక లెవెల్ వ్యక్తిగతమైన సంబంధాలకు ప్రాముఖ్యత ఇస్తూ అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. అంటే దేశం లెవెల్లో తీసుకెళ్లలేదు. సో ఎలా చూస్తాడు, ఆయా దేశాలకు చెందిన నాయకులు తనను గౌరవిస్తున్నారా లేదా అన్న అంశాన్ని కూడా ట్రాన్సాక్షన్లో భాగంగా మార్చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇంకోటి ఏంటంటే, రీనెగోషియేషన్ అనేది కూడా డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది, పెట్టుకుంటాడు. బిజినెస్ మ్యాన్ కదా, పెట్టుకుంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏం చేస్తాడంటే, ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు తక్కువ లాభదాయకంగా ఉంటే వాటిని తిరిగి చర్చించి మళ్ళీ మారుస్తాం అన్న దృక్కోణంలో ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాటో, లేదు వాణిజ్య ఒప్పందాలు, లేదు ఇమ్మిగ్రెంట్స్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్, ఇలా ఎన్నెన్నో విషయాలలో వాటిని తిరిగి చర్చించి మార్చడం, ప్రచండ వేగంతో మార్చడం, రీనెగోషియేషన్ చేయడం, ఇలాంటి కోణం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎంతసేపు బిజినెస్ మైండ్ సెట్ నుంచి ఆ సైకాలజీ అనేది స్టిమ్యులేట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఆయన ఐడియాలజీ కానీ, ఆయన పర్సనల్ అట్రిబ్యూట్స్ కానీ బిజినెస్ ఐడియాలజీ నుంచి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రంప్ ట్రాన్సాక్షన్ విధానం ఎలా ఉంటుందంటే, నాటోలో అమెరికా భాగము తెలుసు మనందరికీ, నాటో దేశాలలో. అయితే ఏం చేస్తాడంటే, ఈ నాటోలో ఇతర దేశాలు తమ వాటా ఖర్చు కనుక చెల్లించలేదనుకోండి, ఎవరన్నా ఒక దేశం కొంచెం డిలే అయ్యిందనుకోండి, వెంటనే ఏమంటాడు తెలుసా, అమెరికా సహకారం తగ్గిస్తుంది నాటో దేశాలకు అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తాడు. ఎవరికి? తాను కూడా నాటోలో ఒక సభ్య దేశమే, భాగస్థుడే, ఒక హెచ్చరిక జారీ చేస్తాడు. అలాగే చైనాతో వ్యాపార యుద్ధం చేయడం, టారిఫ్స్కు సంబంధించి చైనా మీద భారీ టారిఫ్లు విధించుకుంటూ వచ్చాడు. మంచి డీల్ వచ్చేంత వరకు ఒత్తిడి చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ భారతదేశం మీద పడ్డాడు, 25% టారిఫ్ లేస్తున్నామని చెప్పాడు. మన వాళ్ళు మళ్ళా రీనెగోషియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు పిచ్చవాగుడు కూడా వాగుతున్నాడు, భారతదేశానికి సంబంధించి, ఎకానమీకి సంబంధించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. లూజ్ టాక్, ఒక రకంగా చెప్పాలంటే అబద్ధాలు ప్రచారం చేయడం అని కూడా నేను అనాలా లేదా కానీ లూజ్ టాక్, ఆ లూజ్ టాక్ అబద్ధాలతో కూడి ఉంటుంది. ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ అప్రోచ్లో భాగం. 25% వేసాను, ఒకవేళ ఇండియా 25% పెంచుతానన్నది అనుకోండి, అయితే నీకు 40% పెంచుతా అంటాడు. ఇదే అనమాట ఎంతసేపు. సౌదీ అరేబియాతో కూడా అండి, ఆ ఖషోగ్గి హత్య జరిగితే దానికి సంబంధించి సరిగ్గా స్పందించలేదు పెద్దగా, ఎందుకంటే ఆర్మ్స్ డీల్స్ చాలా ముఖ్యమైనవి అని చెప్పి భావించాడు. సౌదీ అరేబియాకు సంబంధించి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఉన్నా ఏమన్నా కానీ పెద్ద పట్టించుకోడు. ఆర్మ్స్ డీలింగ్ సరిగ్గా జరిగింది అనుకోండి అమెరికాకు, అయిపోయింది కేల్కతం, అలా ఉంటాడు. ఇక ఉక్రెయిన్ చర్చకు సంబంధించి మీరు గమనించవచ్చు, ఇప్పటివరకు ఆ వివాదం అనేది ఇంకా సద్దుమణగలేదు. తాను ప్రెసిడెంట్ అయిన తర్వాత యుద్ధం ఆపుతానన్నాడు, ఇంతవరకు ఆపలేదు. ఉక్రెయిన్లో ఉన్న అరుదైన ఖనిజాలకు సంబంధించి రాయించుకున్నాడు, బానే ఉంది, రాసిచ్చారు వాళ్ళు. పోనీ యుద్ధం ఏమైనా ఆపగలిగాడా? తనకు పుతిన్తో ఉన్నటువంటి పర్సనల్ స్నేహాన్ని కానీ ఏమైనా ఉపయోగించుకొని అంటే ఆపలేదు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. సో ట్రాన్సాక్షనల్ అప్రోచ్ వల్ల వచ్చినటువంటి సమస్యలు. సో ఫైనల్గా కంక్లూడ్ చేస్తే ట్రంప్కి సంబంధించి ట్రంప్ ఒక వ్యాపారవేత్తగా ఎదిగాడు. సో అదే కోణంలో ప్రపంచాన్ని చూస్తూ ప్రపంచ రాజకీయాలకు తన బిజినెస్ మైండ్ సెట్ను, ట్రాన్సాక్షనల్ అప్రోచ్ను అప్లై చేస్తూ వస్తున్నాడు. ఇమ్మీడియట్గా లాభాలు కావాలి, గణనీయంగా గెలుపులు కావాలి, అలాగే ఆ ఒప్పందాలు, వివిధ దేశాలతో ఉండే ఒప్పందాలు తనకేమిచ్చాయి అన్న కోణంలో చూస్తుంటాడు. ఇవే తన డిసిషన్స్కు ఆధారం. సో దీనివల్ల తాత్కాలికంగా విజయాలు వస్తాయి. ఫుట్పాత్ మీద అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూసారా, 30 రూపాయలకు ఎక్కడో బెల్ట్ కొనుక్కొని వచ్చి 100 రూపాయలు మీకు చెప్పి 70 రూపాయలకు మీకు అమ్మాడు అనుకోండి, తాత్కాలికంగా లాభం వస్తుంది అతనికి 40 రూపాయలు. కానీ లాంగ్ టర్మ్ రిలేషన్ బిల్డ్ చేయడం వల్ల ఎక్కువగా లాభం ఉంటుందా, ఈ తాత్కాలికమైన దానివల్ల ఎక్కువ లాభం ఉంటుందా ఆలోచించండి. ఇంకా అమ్ముతూనే ఉంటాడు ఫుట్పాత్ మీద. అంటే నేనే ఫుట్పాత్ మీద అమ్మేవాళ్ళని తక్కువ చేయట్లేదు, కానీ రిలేషన్షిప్ బిల్డింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ అప్రోచ్ ఒక విధానం, అది ఆ విధానాన్ని దేశాలకు వర్తింపజేసే కోణంలో వెళ్ళాడు అనుకోండి, అది ప్రపంచానికి చాలా సమస్య అవుతుంది. సో భవిష్యత్తులో మిత్ర దేశాలు కానీ, కాస్త న్యూట్రల్గా ఉన్న దేశాలు కానీ అమెరికాను ఎప్పుడూ కూడా ఇది నమ్మదగిన భాగస్వామి అని చెప్పి చూడరండి. నువ్వు ఎవరినైనా నమ్మగానే అమెరికాను మాత్రం నమ్మొద్దు అంటూ ఉంటారు. మన దేశంలో ఉన్నదే కాదు, చాలా దేశాలలో, అమెరికా మిత్ర దేశాలలో కూడా. ఎందుకంటే మిత్రులతో కూడా గొడవ పెట్టుకుంటున్నాడు కదా, మిత్రులను కూడా గిల్లుతూ ఉన్నాడు, న్యూట్రల్గా ఉండే వాళ్ళని గిల్లుతూ ఉన్నాడు. సో అమెరికా కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది భవిష్యత్తులో. ఆ విషయాన్ని ఆలోచించుకునే సామర్థ్యం కానీ ఏమీ లేదు, బిజినెస్ అప్రోచ్ అంతే. మరి నరేంద్ర మోదీ గారండి, ఎస్, మోదీ గారు రిలేషన్షిప్ బిల్డింగ్కు ప్రాధాన్యతనిస్తారు. అంటే ఆ సంబంధాలను నిర్మించడానికి ప్రాధాన్యత ఇస్తారు. అంతర్జాతీయ నాయకత్వానికి ఇది చాలా అవసరం, భారతదేశ భద్రతకు చాలా అవసరం, భారతదేశ ఆర్థిక వృద్ధికి ఇది చాలా అవసరం. ఎందుకు మోదీ ఇలాంటి విధానాలు అనుసరిస్తూ ఉన్నారు చూస్తే, భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితి ఎలా ఉంది, అలాగే భారతదేశం యొక్క వ్యూహాత్మకమైన అవసరాలు ఎలా ఉన్నాయి. అంటే ఇండియాస్ స్ట్రాటజిక్ పొజిషన్ అండ్ జియోపొలిటికల్ నీడ్స్ అని చెప్పుకోవాలి. భారత్ అనేది ఒక ఎమర్జింగ్ పవర్ లాగా ఉంది. 10 ఏళ్ల క్రితం ఎక్కడో 11వ స్థానంలో పడి ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, దాన్ని 4వ స్థానం లోపలికి తీసుకొచ్చి నిలబెట్టారు మోదీ గారు. దాన్ని 3వ స్థానం లోపలికి తీసుకెళ్లడానికి కష్టపడుతున్నారు. సో దానికి దీర్ఘకాలిక సంబంధాలు చాలా అవసరం. సో నీ సైకాలజీ కానీ, నీ బిహేవియర్ కానీ దానికి తగ్గట్టు ఉండాలి. దేశం యొక్క విజన్ ఎలా ఉంది, దేశాన్ని ఏ డైరెక్షన్లో నడిపించదలుచుకున్నావు, ఇంకో 40 ఏళ్ళు 50 ఏళ్ల పాటు 100 ఏళ్ల పాటు, ఆ విజన్తో ఆలోచిస్తే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా అవసరం. అలాగే అమెరికా లాంటి దేశాలండి ఇప్పటికే ప్రపంచంలో చాలా బలమైన శక్తిగా ఉన్నాయి. ఎందుకంటే 200 సంవత్సరాలు అయింది అమెరికాకు స్వాతంత్రం వచ్చి. కానీ భారత్ అంతర్జాతీయంగా మరింత స్థిరపడడానికి చాలా చాలా స్థిరమైన దౌత్య ప్రయత్నాలు చాలా అవసరం. ఎందుకంటే అత్యధిక శాతం భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ టైంలో వాళ్ళు తీసుకున్నటువంటి విధానాల వల్ల చాలా చాలా దేశాలు భారతదేశానికి దూరం అయ్యాయి. మోదీ గారు ఆయా దేశాలన్నింటినీ ఇప్పుడు భారతదేశానికి దగ్గర చేస్తున్నారు. మోడీ గారి పాలసీ ఎలా ఉంటుందంటే మల్టీ అలైన్మెంట్ పాలసీ అని చెప్పి పిలవచ్చు. అంటే వివిధ దేశాలతో సమతుల్యమైన సంబంధాలు బ్యాలెన్స్ చేసుకుంటూ మెయింటైన్ చేసే విధంగా ఉంటుంది. భారతీయ విదేశాంగ విధానము ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటో తెలుసా? నెహ్రూ గారు ఉన్నప్పటి టైం నుంచి మొదలెట్టి కాంగ్రెస్, ఇందిరా, రాజీవ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు నాన్ అలైన్డ్గా ఉండేది. పెద్ద దొంగ నాటకాలండి. నాన్ అలైన్డ్ అనేది పెద్ద దొంగ నాటకం. చెప్తాను చూడండి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రపంచంలో 2 బలమైన శక్తులు ఉన్నాయి. ఒకటి అమెరికా, 2 రష్యా. ఎటువైపు మొగ్గు చూపుతావు నువ్వు అన్న ప్రశ్న వస్తే నెహ్రూ గారు మేము ఎటువైపు మొగ్గు చూపము, నాన్ అలైన్డ్గా ఉంటాము అన్నారు. దానికి ఒక సమితిని స్టార్ట్ చేశారు. అది ఆ తర్వాత అటర్ఫ్లాప్ అయ్యింది. ఐక్యరాజ్య సమితి కాస్త కూస్తో నిలబడింది, సమస్యలతోనో లోపాలతోనో నిలబడింది. నెహ్రూ గారు ఎందులో అయితే భాగస్వాములు అయ్యారో అది అటర్ఫ్లాప్ అయింది. నాన్ అలైన్డ్గా ఉందాము, నాన్ అలైన్డ్గా ఉండే దేశాలన్నింటినీ ఒకచోట తీసుకురావాలి అన్న ప్రయత్నం జరిగింది. స్వతంత్రం వచ్చాక అందులో భారతదేశం భాగస్థులుగా ఉండింది. నాన్ అలైన్డ్గా ఉండడం అంటే ఏంటో తెలుసా అండి? నేను నీకు మద్దతు ఇవ్వను, వాళ్ళకి మద్దతు ఇవ్వను, ఎవరి వైపు నేను మొగ్గు చూపను, ఏ శక్తి వైపు నేను మొగ్గు చూపను. రష్యా నీ పని నువ్వు చూసుకో, అమెరికా నీ పని చూసుకో, నా పని నేను చూసుకుంటాను. నేను ఎవరికి మద్దతు ఇవ్వను, ఎవరితో నాకు సంబంధం లేదు. ఇది నాన్ అలైన్మెంట్. కానీ అమెరికా జస్ట్ 5-6 ఏళ్లలో కనిపెట్టేసింది. నెహ్రూ చెప్పే డ్రామాలన్నీ ఇవన్నీ, కానీ ఆయన రష్యా వైపు అలైన్ అయ్యి ఉన్నాడు. పైనేమో నాన్ అలైన్డ్ అంటాడు, కానీ రష్యా వైపు అలైన్ అయ్యి ఉన్నాడు. నెహ్రూ సోషలిజం గురించి మాట్లాడతాడు, రష్యాలో ఉండే సోషలిజం గురించి మాట్లాడతాడు, భారతదేశంలో సోషలిస్టు విధానాలను ప్రవేశపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. రష్యాతో అంటకాగుతూ మరోపక్క నాన్ అలైన్డ్ అంటాడు. ఇది అమెరికాకు అర్థమైపోయి భారతదేశాన్ని ఒక శత్రుదేశంలాగా భావించడం మొదలుపెట్టింది అమెరికా. శత్రుదేశం అంటే పూర్తి
రష్యా టైప్లో శత్రుదేశం లాగా చూడలేదు, కానీ రష్యా వైపు నువ్వు ఇంక్లైన్ అయ్యి ఉన్నావు కాబట్టి నేను నిన్ను దూరం పెట్టేస్తాను, నువ్వు నాకైతే మిత్ర దేశానివి కావు అన్న కోణంలో అమెరికా వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అమెరికాకు భారత్ ఎప్పుడు కూడా మిత్రదేశంగా లేదు, అలాగని పూర్తి శత్రుదేశంగా లేదు, ఏదో ఉందంటే ఉంది అన్నట్టుగా ఉన్నారు. కానీ తర్వాత క్రమక్రమంగా గ్లోబలైజేషన్లో అమెరికా అండ్ భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయి. మోదీ గారు వచ్చిన తర్వాత చాలా బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు ఆయన. ఈ పెద్ద కాల ప్రవాహంలో ట్రంప్ అనే వ్యక్తి అమెరికాలో ఒక తప్పుడు వ్యక్తిగా ఉన్నాడు. ట్రంప్ కాకుండా రిపబ్లికన్ పార్టీ నుంచి వేరే ఇంకెవరైనా ఉంటే మరింత చక్కటి సంబంధ బాంధవ్యాలు భారత్తో అలాగే కొనసాగుతూ వచ్చేవి. ఇప్పుడు ఆ సంబంధ బాంధవ్యాలకు దెబ్బ కొట్టడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా భారత్ మీద కోపంతో కాదు, ఎవరి మీదనో కోపంతో కాదు. ఆయన బిహేవియర్ అది బిజినెస్ అప్రోచ్, ట్రాన్సాక్షనల్ అప్రోచ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిలేషన్షిప్ బిల్డింగ్. అన్ని దేశాలతో అలాగే ఉంది ట్రంప్ వ్యవహారం. మోదీ గారు ఏం చేశారంటే నాన్ అలైన్మెంట్ నుంచి మల్టీ అలైన్మెంట్కి తీసుకొచ్చారు. అంటే ఏంటో తెలుసా, మేము ప్రతి ఒక్కరితో సమతుల్యమైన సంబంధాలు కొనసాగిస్తాం. ప్రపంచంలో ఉండే సిచ్యువేషన్ని బట్టి మా అభిప్రాయాన్ని మేము చెప్తాం. అంటే ఆబ్జెక్టివ్గా ఆలోచిస్తాం, విషయాన్ని ఆబ్జెక్టివ్గా ఆలోచించి సంబంధ బాంధవ్యాలను సమతుల్యం చేసుకుంటూ ఆయా దేశాలతో మేము మాట్లాడతాం, ముందుకెళ్తాం. అంటే అమెరికాతోనూ స్నేహం ఉంటుంది, రష్యాతోనూ స్నేహం ఉంటుంది, మిడిల్ ఈస్ట్తో స్నేహం ఉంటుంది, చైనాతో స్నేహం ఉంటుంది, యూరప్తో స్నేహం ఉంటుంది, ఆఫ్రికాతో స్నేహం ఉంటుంది. అలాగే మన క్రికెట్లో వెస్టిండీస్ అంటాం కదా, కరీబియన్ ఐలాండ్స్, అక్కడ ఉన్న దేశాలతోనూ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న దేశాలతో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇట్లా సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను నీకు ఫ్రెండ్గా ఉన్నాను అంటే దాని అర్థము నీ శత్రువుకు నేను శత్రువుగా ఉంటానని చెప్పి కాదు అర్థం. నీ శత్రువు నా శత్రువు అని చెప్పి పొరపాటును కూడా అర్థం చేసుకోవద్దు. ఎప్పుడు కూడా దేశాలతో సంబంధాలన్నవి ఆయా దేశాలతో ఎట్లా ఉన్నాయో సంబంధాలు ద్వైపాక్షికంగా అంతవరకే ఉంటాయి. నీ శత్రువు నా శత్రువు అని పొరపాటును అనుకోవద్దు, నీ మిత్రుడు నా మిత్రుడు అని పొరపాటును అనుకోవద్దు. ఎందుకంటే భారతదేశానికి ఆ దేశానికి మధ్య వేరే ఈక్వేషన్ ఉండొచ్చు. ఆ విషయాన్ని ప్రతి దేశానికి అర్థం చేస్తూ మల్టీ అలైన్డ్గా ముందుకెళ్తున్నారు మోదీ గారు. అందుకే చాలా మందికి నచ్చుతూ ఉన్నారు ప్రపంచ దేశాలలో. దానికోసం భద్రతా వ్యూహాలు, ఆర్థిక భాగస్వామ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వెళ్తున్నారు. అలాగే మోదీ గారి వ్యక్తిగత దౌత్యం సంబంధించినటువంటి నైపుణ్యం చాలా ఉంటుంది. సాఫ్ట్ పవర్ ని చాలా ఎగ్జిబిట్ చేస్తారు మోదీ గారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ చూస్తే అంటే ఇట్స్ లైక్ పర్సనల్ డిప్లొమసీ అండ్ సాఫ్ట్ పవర్ అనమాట. మోదీ గారు ఏంటంటే వ్యక్తిగత సంబంధాలను బలంగా నమ్ముతారు, కానీ కేవలం పెద్ద పెద్ద దేశాలతో మాత్రమే వ్యక్తిగత సంబంధాలు మెయింటైన్ చేస్తాను డొనాల్డ్ ట్రంప్ లాగా అన్నట్టు కూర్చోలేదు మోదీ గారు. జో బైడెన్తోనూ మంచి సంబంధాలు మెయింటైన్ చేశారు మోదీ గారు. వ్లాదిమిర్ పుతిన్తోనూ అఫ్కోర్స్ రష్యా భారత్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మంచి సంబంధాలు ఉన్నాయి. ఫ్రాన్స్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అర్జెంటీనా అధ్యక్షుడితో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడితో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. యూకే పార్టీ ఏదొచ్చినా కానీ యూకేలో భారత్తో ఆ స్నేహం అనేది అలా ముందుకెళ్తోంది. మోదీ గారు వచ్చిన తర్వాత బలోపేతం అవుతూ వెళుతోంది. ఆస్ట్రేలియా లీడర్ ఆయనతోనూ మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి మోదీ గారికి. సో అట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ముస్లిం దేశాలైనా, కమ్యూనిస్ట్ దేశాలైనా, క్యాపిటలిస్ట్ దేశాలైనా, ప్రజాస్వామ్య దేశాలైనా, ఎవరైనా కానీ హగ్ డిప్లొమసీని మీరు గమనించవచ్చు. ఒక ఎగ్జాంపుల్ అనమాట. మోదీ గారు ఆ షేక్ హ్యాండ్ ఇచ్చే విధానం కానీ, ఆ ప్యాటింగ్ ఆన్ ద బ్యాక్ అంటాం, ప్యాటింగ్ ఆన్ ద షోల్డర్ అని చెప్పి అనొచ్చు, భుజం తట్టడం కానీ ఎవరివి అవతలి ప్రధానమంత్రి లేదా అవతలి దేశపు అధ్యక్షుడి భుజం తట్టడం మీరు గమనించవచ్చు. అలాగే హగ్ చేసుకోవడం మీరు గమనించవచ్చు. హగ్ డిప్లొమసీ అంటే స్నేహం ఉంది. ఒక హగ్ చేసుకోవడం అనేది అంత ఈజీగా హగ్ చేసుకోం కదండి. ప్రపంచం అనేది బిగ్ బాస్ ప్రోగ్రాం కాదు కదా. హగ్గుల కోసం మొహం వాచినట్టు బిగి కౌగిళ్లలో తేలుతూ పొద్దున్న లేవగానే పాచిముఖంతో 25 హగ్గులు, మధ్యాహ్నం 25 హగ్గులు. బిగ్ బాస్ టీవీ రియాలిటీ షో కాదు కదా ప్రపంచం అన్నది. సో ఒక హగ్ అన్నదండి ప్రపంచం లోపల మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారనేది చూడండి. ఎన్నో రోజుల తర్వాత కలిసే రిలేటివ్స్ ఉంటారు లేదా ఫ్రెండ్స్ ఉంటారు. హగ్ చేసుకోవడం కానీ మీరు గమనించవచ్చు. ప్రపంచం కూడా అలా చూస్తుంది, అంటే ఆ స్నేహాన్ని చూస్తుంది, ఆ క్లోజ్నెస్ని చూస్తుంది. సో మోదీ గారు హగ్ని ఒక డిప్లొమసీలో భాగంగా ఉపయోగించుకుంటూ ఉండడం మనం గమనించవచ్చు. అలాగే సాఫ్ట్ పవర్ ఎగ్జిబిట్ చేస్తారు. సాఫ్ట్ పవర్ అంటే ఏంటండి? చాలా మంది మన భారతదేశంలో కమ్యూనిస్టు పుస్తకాలు చదివి, కమ్యూనిస్టులు తయారు చేసిన అకాడమిక్ పుస్తకాలు చదివి, కమ్యూనిస్టులు రాసినటువంటి డైలాగులతో ఉన్న సినిమాలు చూసి, కమ్యూనిస్టులు పనిచేస్తూ ఉన్నటువంటి దినపత్రికలు, మీడియా ఛానల్స్ చూసి సాఫ్ట్ పవర్ అంటే ఏంటో చాలా మంది మర్చిపోయారు. సాఫ్ట్ పవర్ అంటే ఏంటో తెలుసా? భారతదేశం యొక్క సాంస్కృతిక శక్తిని ఒక పవర్ లాగా ప్రపంచానికి చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ యోగా ప్రచారం మోదీ గారు ఏ స్థాయిలో చేస్తారో మీరు చూడండి. ప్రతి సంవత్సరం యోగాలో తను పార్టిసిపేట్ చేయడం, అది అంతర్జాతీయంగా అన్ని న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటుంది. గత 10 ఏళ్లుగా చూడండి మోదీ గారు వచ్చాక జూన్ 21 యోగా డే. ప్రపంచంలోని అత్యధిక శాతం దేశాలలో యోగా డే చేస్తున్నారు. ముస్లిం దేశాలలో యోగా డే చేయడం మీరు చూడొచ్చు. ముస్లిం మహిళలు
వాళ్ళు హిజబ్ ధరించి చక్కగా యోగా చేయడం మీరు గమనించవచ్చు. జూన్ 21న మధ్య ఆసియా దేశాలలో, క్రిస్టియన్ దేశాలలో, కమ్యూనిస్టు దేశంలో ఈ దేశం ఆ దేశం అని కాదండి. ఇది ఒక సాఫ్ట్ పవర్. యోగా అనగానే భారతదేశం గుర్తొస్తుంది. భారత్ అనగానే యోగా గుర్తు రావాలి, హెల్త్ గుర్తు రావాలి, మైండ్, హెల్త్, ఎనర్జీ బ్లాకేజెస్ శరీరం నుంచి దూరం చేసుకోవడానికి యోగా ఉపయోగపడుతుంది అని ఆ ప్రచారం గాని. అలాగే మోదీ గారు సాఫ్ట్ పవర్ లో భాగంగా ఇండియన్ డయాస్పోరాను బాగా ఉపయోగిస్తారు. అంటే భారతదేశం నుంచి వలస వెళ్లి వేరే వేరే దేశాలలో జీవిస్తున్న, ఇప్పుడు మాట్లాడుతున్న నాలాంటి వాళ్ళు, కొన్ని తాత్కాలికమైన వలసలు ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ అక్కడ ఉండడం ఉండొచ్చు. కొంతమంది సిటిజన్షిప్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వేరే వేరే దేశాలకు వెళ్ళి. కొంతమంది 20-30 సంవత్సరాల క్రితం, 50 ఏళ్ల క్రితం వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉండడం వల్ల అక్కడే పుట్టి పెరిగినటువంటి భారతీయ మూలాలున్న పిల్లలు ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు, రకరకాల వీసాల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు రకరకాల దేశాలలో కదా, ఇండియన్ డయాస్పోరా. వాళ్లతో నరేంద్ర మోదీ గారు ఇంటరాక్ట్ అవడం మీరు చూడొచ్చు. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఆ హిస్టారికల్ టైస్ ని గుర్తు చేయడము, మోదీ గారు వాళ్ళని అప్రిషియేట్ చేయడము. మీరందరూ కూడా ఈ దేశంలో ఉండడం వల్ల, ఇంకా భారతీయతను మీరు పాటిస్తూ రావడం వల్ల ఈ దేశానికి మన భారతదేశానికి మధ్య సంబంధ బాంధవ్యాలు బలోపేతం అవుతున్నాయి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రతిసారి అప్రిషియేట్ చేస్తారు ఇండియన్ డయాస్పోరాని. మీరు బాగా గమనించండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత చిన్న దేశంలో ఉన్న ఆ ఇండియన్ డయాస్పోరా వాళ్ళని కూడా మీట్ అవుతూ ఉంటారు మోదీ గారు. ఇదంతా కూడా అండి సాఫ్ట్ పవర్ ని ఎగ్జిబిట్ చేయడం. చాలా మంది అజ్ఞానుల్లాగా, మూర్ఖుల్లాగా నాకు కూడా అప్పుడప్పుడు కామెంట్ సెక్షన్ లో రాస్తారు. నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన దాన్ని మెచ్చుకున్నాడు చూడండి. ఇండియా చచ్చిపోయిన ఎకానమీ అని చెప్పి ట్రంప్ మాట్లాడితే రాహుల్ గాంధీ మెచ్చుకున్నాడు. నేను దాన్ని ఒక వీడియోనో ఒక ఫోటోనో పెడితే దాని కింద ఒక అతను కామెంట్ రాశాడు, నువ్వు వేరే దేశంలో ఉండి నీకు ఇది ఉంటే ఈ దేశంలో, ఇవన్నీ రాశాడు. ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి మొతక డైలాగులు, 1970s 1980s డైలాగ్స్. ఎక్కడున్నావు అన్నది కాదు నాయన, ఏం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. మన భారతదేశం నుంచి వివిధ దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఆయా దేశాలలో స్టిల్ భారతదేశానికి సంబంధించిన సాంప్రదాయాలను పాటిస్తూ, మతపరమైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి, మతంతో సంబంధం లేనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి, వాటన్నింటినీ పాటిస్తూ భారతీయతను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. కావాలని చేయరు, న్యాచురల్ గా వాళ్ళ జీవితంలో భాగంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు రాబోయే వారం వరలక్ష్మి వ్రతం చేస్తాం మా ఇంట్లో. ఎవరెవరిని పిలవాలి అని చెప్పి నా భార్య చెక్ చేసుకుంటోంది. ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు, ఎవరు రాగలుగుతారు, ఎవరు రాలేరు ఆ రోజు. ఎక్కడండి, ఉన్నదేమో వేరే దేశంలో, చేస్తున్నదేమో శ్రావణ శుక్రవారం. మళ్ళీ మన భారతీయులు, భారతీయ మహిళలు అందరూ తెలుగు వాళ్లే ఉండాలని లేదు కదా, ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరెవరిని పిలవాలి చూసుకుంటోంది. అలాగే August 15th చేస్తారు. ఒకసారి అయితే నాకు హెల్త్ బాగాలేక నేను ఆ రోజు ఇంట్లోనే ఉంటే నా భార్య డ్రైవ్ చేసుకుంటూ మా అమ్మగారిని తీసుకుని అమెరికాలో ఒకనొక రాష్ట్రంలో దాదాపు 30 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ August 15th సెలబ్రేట్ చేస్తూ ఉంటే అక్కడ మన భారతీయులు అందరూ వచ్చారు, వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ జెండా వందనం చేసి జనగణమన పాడి అక్కడ వాళ్ళు వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, ఇవన్నీ చేసి రావడం కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. ఇవన్నీ కూడా అండి సాఫ్ట్ పవర్ ఎగ్జిబిట్ చేస్తాయి భారతదేశానికి సంబంధించినవి. వేరే వేరే దేశాలలో ఉండే భారతీయుల వల్ల చాలా మంది అజ్ఞానులు ఏంటంటే వేరే దేశాలకు వెళ్ళారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అనుకుంటారు. కాదు, వేరే దేశాల్లో ఉండే భారతీయుల వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. మోదీ గారు దాన్ని బాగా ఎంఫసైజ్ చేస్తుంటారు. ఇది కూడా డిప్లొమసీలో ఒక భాగం అండి, రిలేషన్షిప్ బిల్డింగ్ లో ఒక భాగం. ఆయా భారతదేశానికి ఆ దేశానికి మధ్య రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి. అలాగే ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడుల ప్రాధాన్యత, ఇవన్నీ చూసుకోవడం. మేక్ ఇన్ ఇండియా, మోదీ గారు కూడా మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అని చెప్పి ఒక డాక్టర్ ఏం తీసుకున్నాడు చూసారా, నరేంద్ర మోదీ గారు కూడా మేక్ ఇన్ ఇండియా అన్నారు. దాని ఉద్దేశ్యము వేరే దేశాలకు సంబంధించిన ఏమి పట్టించుకోకండి, వేరే దేశాలను పట్టించుకోకండి అని కాదు, కానీ మన భారతదేశంలో మనం తయారు చేద్దాం, మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేద్దాం. తయారు చేసినవి కేవలం మన భారతదేశంలో ఉపయోగించుకోవడమే కాదు, ఫస్ట్ మన దేశంలో ఉపయోగించుకుందాం, అంతకుమించి మనం ప్రొడ్యూస్ చేద్దాం, వేరే దేశాలలో కూడా మన ప్రోడక్ట్స్ వెళ్ళాలి. ఇది నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం. అందుకే అండి లండన్ యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి అయ్యింది చూడొచ్చు, జస్ట్ పోయిన వారమే. మన భారతదేశంలో తయారయ్యే చాలా వస్తువులు ఇక మీదట యూకేకు చాలా తక్కువ ఖర్చుతో అక్కడికి వెళ్ళబోతూ ఉన్నాయి. టారిఫ్స్ లేపేశారు, 0% టారిఫ్ వేస్తున్నారు దాదాపు 99% వస్తువుల మీద. భారతదేశంలో మీరు దుస్తులు తయారయ్యాయి అనుకోండి, ఇంతకుముందు లండన్ మార్కెట్లో అమ్ముకునే ధర కంటే తక్కువ ధరకు మన వాళ్ళు అమ్మొచ్చు, దాని మీద లాభాలు వేసుకొని లాభాలు ఎక్కువ పొందొచ్చు, అక్కడ కస్టమర్స్ కూడా సమస్య ఉండదు. మోదీ గారు డీల్ చేసిన విధానం అది, మేక్ ఇన్ ఇండియా. అలాగే FDIs ఆకర్షిస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ IMF 6.2% భారతదేశం నెక్స్ట్ ఫోర్కాస్ట్ గ్రోత్ ఉంది అని చెప్పగానే భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి. ఎవరైనా కానివ్వండి ఎదుగుతున్న దేశంలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు, మునిగిపోయే దేశాలలో లేదా తక్కువ అభివృద్ధి ఉన్న దేశాలలో పెట్టుబడి పెట్టాలనుకోరు, బాగా ఎదిగే దేశాలలో పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. భారతదేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల ఒప్పందాలను నరేంద్ర మోదీ గారు ప్రోత్సహించడం మీరు గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, టెస్లా, అమెజాన్
ఇలాంటి కంపెనీలను భారతదేశంలో వచ్చి మీరు ఉత్పత్తి ఇక్కడ చేసుకోండి అని చెప్పి పిలుస్తున్నారు మోదీ గారు. నిన్నెవరో మన కామెంట్ సెక్షన్లో రాశారండి, అమెజాన్లో తయారయ్యే వస్తువులు కొంటారు మన వాళ్ళు, అది ఇది అని చెప్పి రాశారు. ఒక అబ్బాయి ఎవరో రాశారు, ప్లీజ్ కమ్అట్ ఆఫ్ దాట్. అమెజాన్లో తయారయ్యే వస్తువులు, అమెజాన్లో కూడా డెఫినెట్గా ఆర్డర్ ఇచ్చి మనం కొంటాం. అమెజాన్ అనేది ఒక నెట్వర్క్, అది అమ్మడానికి లేదు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి. మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు కూడా అమెజాన్లో పెట్టొచ్చు కదా. సో దాన్ని మనం నిందించాల్సిన అవసరం లేదు. మోదీ గారి తెలివితేటలు ఎలా ఉన్నాయంటే, విదేశీ కంపెనీలను ఆయన ఎప్పుడు కూడా నిందించరు. నువ్వు మా దేశం లోపలికి వచ్చి పెట్టుబడి పెట్టు. యాపిల్ ఐఫోన్ ఉందండి, అమెరికాలో వాళ్ళ కంపెనీ ఉన్నప్పటికీ మా భారతదేశంలో తయారు చేయడానికి ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి మా దేశంలో ఉన్న వాళ్ళు మీ కంపెనీలో పనిచేస్తారు, ఉద్యోగాలు వస్తాయి, మేము మీకు హెల్ప్ చేస్తాం. ఇట్లా మోదీ గారు కంపెనీస్ని భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే యూరప్, గల్ఫ్ దేశాలతో పెద్ద స్థాయిలో వ్యాపార ఒప్పందాలు చేసి పెట్టారు భారతదేశానికి ఆ దేశాలకు మధ్య. అలాగే సరికొత్త మౌలిక సదుపాయాలను, టెక్నాలజీ భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. మన దేశంలో తయారైన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే భారత్ రైలు వేరే వేరే దేశాలలో అమ్మడానికి ఆర్డర్స్ తీసుకొని వచ్చారు మోదీ గారు. కేవలం మన పట్టాల మీదే మాత్రమే కాదు, వందే భారత్ భవిష్యత్తులో వేరే వేరే దేశాలలో పరిగెత్తబోతోంది. మన భారతదేశంలో తయారైతున్నటువంటి ఆర్మీ ఉత్పత్తులు వేరే దేశాలలో అమ్మడానికి మొన్నైతే దాదాపు 100 దేశాల నుంచి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. చాలా దేశాల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి మన భారతదేశానికి, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత. సో ఇట్లా మోదీ గారు బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరిని బెదిరించరు. ట్రంప్ గనక బెదిరించే ప్రయత్నం చేసినట్టు టారిఫ్ పెంచుతా, నీకు పెనాల్టీ వేస్తా, ఇవి కావు. అలాగే రక్షణ భద్రతా వ్యూహాలు. భారత్ ఎప్పుడు కూడా ట్రాన్సాక్షనల్ డిపెండెన్సీ క్రియేట్ చేయదు, అంటే లావాదేవీల మీద ఆధారపడ్డ ఉండదు. భారతదేశం దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాలను ఏర్పాటు చేస్తుంది. అమెరికాతో ఏమైనా గొడవ పెట్టుకుందా భారత్? లేదు. అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్స్ కొనుక్కొచ్చాం మనం భారతదేశానికి మోదీ గారు వచ్చాక. అలాగే ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకొచ్చారు. అలాగే ఇజ్రాయెల్ నుంచి డ్రోన్ టెక్నాలజీ. మొన్నెళ్ళి హ్యామర్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా తీవ్రవాదుల్లో ఉన్నటువంటి స్థావరాల మీద వెళ్ళి పడితే అందులో ఉండే టెక్నాలజీ, ప్రెసిషన్ గైడెడ్ టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి పట్టుకొచ్చారు. యూకే నుంచి తెచ్చినటువంటి డ్రోన్స్ ఉన్నాయి. అలాగే రష్యా నుంచి చాలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఎలాగుండనే ఉంది ఆయుధాలకు సంబంధించి. సో అమెరికా దగ్గర కొంటున్నారు, రష్యా దగ్గర కొంటున్నారు, ఫ్రాన్స్తో కొంటున్నారు, యూకే నుంచి కొంటున్నారు, ఇజ్రాయెల్ నుంచి కొంటున్నారు. అలాగే మన దగ్గర తయారైన వేరే దేశాలకు అమ్ముతూ ఉన్నారు. ఇదండి ట్రాన్సాక్షన్ కాకుండా లాంగ్ టర్మ్ రిలేషన్తో వచ్చేటటువంటి బెనిఫిట్స్. అమెరికా ఒత్తిడికి గురి చేసినప్పటికీ రష్యాతో ఆ సాంప్రదాయకమైనటువంటి స్నేహబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. క్వాడ్ అంటే యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా, భారత్. అందులో భారతదేశం భద్రతా వ్యూహాన్ని బలోపేతం చేస్తూ వస్తోంది. అలాగే భారతదేశం ప్రపంచ నాయకత్వ లక్ష్యంతో ముందుకెళ్తోంది. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ గ్లోబల్ లీడర్షిప్ ఆస్పిరేషన్స్, రీజనల్ అండ్ గ్లోబల్ లీడర్షిప్ ఆస్పిరేషన్స్ అని చెప్పి అందాం. అంటే భారతదేశాన్ని ప్రపంచ స్థాయి నాయకత్వం వహించే దేశంగా, ఒక గ్లోబల్ లీడర్గా మార్చాలి అన్న డైరెక్షన్లో మోదీ గారు పనిచేస్తున్నారు. అందుకని ఆయన బిహేవియర్ కానీ, ఉపయోగించే పదాలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ వివిధ దేశాలతో అలాగే ఉంటుంది. అవతలోడు ఎవడన్నా తాత్కాలికంగా తోక జాడించే ప్రయత్నం చేశారనుకోండి, ఇమ్మీడియట్గా మోదీ గారు రెచ్చిపోవడము, ఇమ్మీడియట్గా రిటారిక్ ఇవ్వడము ఉండదు. టైం ఇస్తారు. మాట్లాడు. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, రెచ్చిపోతున్నాడు, మాట్లాడు. అందరూ ప్రపంచంలో ఉండే వేరే దేశాలన్నీ చూస్తున్నాయి. మరి భారతదేశం అత్యధిక దేశాలతో స్నేహంగా ఉంటుంది కదా, ఇలాంటి భారతదేశాన్ని కూడా గెలుక్కుంటున్నాడు ఏంటి ట్రంప్ అన్న కోణంలో వేరే దేశాలకు చెందినటువంటి ప్రజలు, ఆయా అధినేతలు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఇమ్మీడియట్గా అమెరికాని తిట్టకపోవచ్చు వాళ్ళు, అమెరికాకు ఉండే సైనిక బలం వల్ల కానీ అవన్నీ కానీ లాంగ్ టర్మ్లో అమెరికాకు దెబ్బ వాటంగా పడుతుంది, రకరకాల రూపాలలో పడుతుంది. ఎందుకంటే బెదిరించి పనులు చేయించుకుంటాను అని అంటే ప్రపంచం ఎప్పుడు ఒకటేలా ఉండదు. అలాగే G20కి అధ్యక్షత వహించారు మోదీ గారు ఉన్నప్పుడే మన భారతదేశం. ఆ టైంలో ఆఫ్రికా దేశాలకు మద్దతు ఇచ్చారు. ఆఫ్రికా చాలా పెద్ద ఖండము, అందులో ఎన్నో దేశాలున్నాయి. మరి ఆఫ్రికా దేశాలను ఎందుకు G20లో భాగస్వాములను చేయలేదు, ఎందుకు పక్కన పెట్టారు అని ఆఫ్రికా ఖండంలోని దేశాల తరపున గళం విప్పి వాళ్లను G20లో జాయిన్ చేయించారు మోదీ గారు. అంటే చూడండి, ఫ్రెండ్స్ని పెంచుతూ ఉన్నారు భారతదేశానికి. సో గ్లోబల్ లీడర్ అవ్వాలి భారత్ అన్న కోణంలో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉండే చాలా మంది ప్రజలు, అక్కడ అధినేతలు ఏమనుకుంటారండి, ఒరే మన వాయిస్ వినిపించకుండా పాశ్చాత్య దేశాలు సప్రెస్ చేస్తూ వచ్చాయి, ఇంకా చాలా ఆసియా దేశాలు కూడా సప్రెస్ చేస్తూ వచ్చాయి. కానీ భారతదేశం చూడండి, మోదీ గారి నాయకత్వంలో మన వాయిస్ కూడా G20లో వినిపించడానికి మన దేశాలన్నింటితో కలిపి ఒక యూనియన్ లాగా ఫామ్ చేసి దాన్ని G20లో జాయిన్ చేయించారు మోదీ గారు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆయా దేశాల వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు భారతదేశాన్ని. సో ఇదనమాట రిలేషన్షిప్ బిల్డింగ్ అంటే. సో మోదీ గారు ట్రాన్సాక్షనల్ విధానం కాకుండా స్థిరమైన సంబంధాలను పెంచే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ట్రంప్ లాగా ఒక ఒప్పందం తీసుకుని
దాన్ని వదిలిపెట్టకుండా భవిష్యత్తులో టెక్నాలజీ విషయంలో గాని, డిఫెన్స్ స్ట్రాటజీ కోఆపరేషన్లో గాని అమెరికాతో భాగస్వామ్యాన్ని పెంచారు నరేంద్ర మోదీ గారు. గత 10 ఏళ్లలో గల్ఫ్ దేశాలతో సహకారాన్ని పెంచారు. యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, శాశ్వతమైన వ్యాపార ఒప్పందాలు, ఇంధన ఒప్పందాలు చేశారు. రష్యాతో సంబంధాలు కొనసాగించారు. పశ్చిమ దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా భద్రతా ఒప్పందాలు, రక్షణ ఒప్పందాలు, ఇంధన ఒప్పందాలను ముందుకు తీసుకొని వెళ్లారు రష్యాతో మోదీ గారు. ఇప్పుడు అందుకే ట్రంప్ ఏదో బెదిరిస్తున్నట్టు చేస్తున్నాడు. ఆ బెదిరింపులన్నీ నరేంద్ర మోదీ గారి దగ్గర జాంతానే, కేర్ చేయరు. అలాగే గ్లోబల్ సౌత్ అంటే ప్రపంచంలోని దక్షిణ భాగం, గ్లోబల్ సౌత్ కు నాయకత్వం వహించడం. యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పి ఒకటి ఉంటుందండి, ఆసియా వ్యూహం. అంటే ఆసియాలో ఉండే వివిధ దేశాలతో కూడా దీర్ఘకాలికమైన ఆర్థిక వ్యూహాలు, భద్రతా వ్యూహాలను పెంపొందించడం. ఇట్లా మోదీ గారు ముందుకెళ్తూ వచ్చారండి. ఇవన్నీ కూడా భారతదేశ భవిష్యత్తు వృద్ధికి, దీర్ఘకాలికమైన విశ్వాసం ప్రపంచ దేశాలకు భారతదేశం మీద ఏర్పడడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. సో ప్రపంచ దేశాలతో సమతుల్యమైన సంబంధాలు అలా నెరుపుకుంటూ, భారతదేశ భద్రతా వ్యూహాలను కూడా మార్చుకుంటూ, భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా మారుస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. చిన్న చిన్న లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ మీద కాకుండా అంతర్జాతీయ స్థిరత్వం మీద దృష్టి పెట్టుకుంటూ మోదీ గారు ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి మోదీ తన దౌత్యం ద్వారా వివిధ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే విధానంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా ట్రంప్కి మోదీకి మధ్య తేడా. ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.